హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కళాస్ వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలిగేలా ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నామండి. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఈ బౌల్తో బియ్యం తీసుకున్నామండి. తీసుకొని నానబెట్టుకోవాలి, కడిగేసుకొని. తర్వాత ఇప్పుడు ఎగ్స్ని తీసుకొని బాగా ఉడకబెట్టి ఈ విధంగా చిన్న చిన్న హోల్స్లా చేసుకోవాలండి. అప్పుడే మనం మొత్తం మసాలా మొత్తం ఎగ్స్లోకి అబ్జర్వ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్స్లో కాస్త పసుపు వేసుకొని మొత్తం ఎగ్స్ మొత్తం అప్లై చేసుకోవాలి. సో చూసారుగా, ఈ విధంగా అప్లై చేసాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకుందామండి. కుక్కర్లో కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా పసుపు అప్లై చేసి పెట్టుకున్నాం కదా, ఎగ్స్ని కాస్త ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ ఫ్రై కాదు, కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో చూసారుగా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. తర్వాత అదే ఆయిల్లో ఆనియన్, అలాగే టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని కాస్త మగ్గేంత వరకు వెయిట్ చేద్దామండి. సో ఒకసారి చూద్దాము. మనకి ఎక్కువ మరీ ఫ్రై అయిపోయిన అవసరం లేదండి. సో ఇలాగైతే మనకి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఫ్రై అయిన తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు కాస్త ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మసాలా పొడి అండి, బిర్యానీ మసాలా. ఇది మేము ఇంట్లోనే పొడి సిద్ధం చేసుకున్నాము. అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ మసాలా అనేది మేము దీంట్లో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, ఇలా బిర్యానీ సామాన్లు వేసుకుంటాం కదండి, అవన్నీ ఇంట్లోనే మసాలా సిద్ధం చేసుకున్నామండి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందామండి. ఏ బౌల్తో అయితే రైస్ తీసుకున్నామో అదే బౌల్తో వాటర్ని డబల్ తీసుకోవాలండి. 2 బౌల్స్ వాటర్ వేసుకొని ఒకసారి సాల్ట్ ఆల్రెడీ వేసుకున్నాం కదా, ఒకసారి సాల్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి. ఆ తర్వాత ముందుగా మనం కడిగి నానబెట్టిన బియ్యంని యాడ్ చేసేసుకోవాలి. సో వాటర్ లేకుండా చూసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి చక్కగా నీట్గా కలిపేసుకోవాలి. సో ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని ఉడికేంత వరకు చూద్దాము. ఇప్పుడు మొత్తం ఉడకక్కర్లేదు, ఒక హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఒకసారి మూత తీసి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఎగ్స్ని ఇప్పుడు దీంట్లో వేయాలండి. సో ఒకసారి ఇలా కలుపుకుందాము. కలిపేసుకొని ఈ ఎగ్స్ని యాడ్ చేద్దామండి. యాడ్ చేసుకొని ఇప్పుడు రైస్ దీనిపైన ఇలా కప్పేసుకోవాలి. సో ఇలా కవర్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని సో ఇంకాస్త బాయిల్ అయ్యే వరకు చూద్దాం, ఉడికించేసుకోవాలి. సో చూసారుగా, మనకి ఎంతో టేస్టీగా మనకి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. మనకి చక్కగా రెడీ అయింది కదండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకొని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎగ్ బిర్యానీ రెడీ అండి. సో చూసారుగా, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అలాగే బ్యాచిలర్స్, ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఎంతో ఈజీగా ట్రై చేయగలిగేలా ఈ వీడియో అయితే ఉంది కదండి. ఎంతో సింపుల్గా చేయగలిగేలా ఉంది కదండి. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో చూపిస్తున్న ప్రతి ఒక్క టిప్ని ఫాలో అయిపోయి ఇలాగే సింపుల్గా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ ఎంతో ఈజీగా అందరికీ నచ్చే విధంగా మీరే ఇంట్లో ఎలా బిర్యానీ ప్రిపేర్ చేయవచ్చు.
సో చూసారుగా, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ఫీడ్బ్యాక్ని కూడా మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.